కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు విషాదాన్ని నింపింది. గోదావరి కెనాల్ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకునేటప్పటికే అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఘటనా స్థలిలో శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. బాణాసంచా పరిశ్రమను అడప నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల్లో ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులను అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేష్, గొడతా రాము, గొడతా నానిగా పోలీసులు తెలిపారు. ఇంకా కొంతమంది మృతదేహాలను గుర్తించాల్సిందే. ఇక వేట్లపాలెం పేలుడు ఘటనా స్థలానికి అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఘటనా స్థలం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం వేట్లపాలెం పేలుడు అంశానికి సంబంధించి ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన భారీ విస్ఫోటనానికి సంబంధించి 21 మంది అయితే ఇప్పటి వరకు కూడా మృతి చెందడం జరిగింది. 15 మందిని వివిధ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. వీళ్ళలో 9 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నది. వీళ్ళందరూ కూడా మృతదేహాలన్నీ కూడా ఏమీ గుర్తుపట్టని విధంగా ఉన్నాయి. అందులో గాయపడిన వాళ్ళు ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నారనేది కూడా ఇక్కడ స్థానికులకి అయితే సమాచారం లేదు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకుని ఇక్కడ కన్నీరు మున్నీరై విలిపించడం జరుగుతున్నది. అమ్మ, ఎవరున్నారమ్మా మీ వాళ్ళు ఇందులో? ఇలా అమ్మగారండి, మాకు అవుతుందండి. ఎక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఇక్కడే అండి, అంకన్ మా గుడిదారండి. ఎలాగున్నాయమ్మా అక్కడ అంతా పరిస్థితి? అమ్మా, ఏం చెప్తున్నారమ్మా అధికారులు? అది అన్న గుర్తుపట్టలేదండి. ఇంకా ఏమన్నారు? చూస్తామన్నారండి, వెతుకుతామంటున్నారండి. ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది అసలు? అక్కడ చూస్తే ఎలాగున్నది మీరు చూస్తుంటే? ఆ మృతదేహాలన్నీ చూసారా? ఏమి కాదండి, మా అమ్మగారు. పొద్దున్న వచ్చారా పనికి? ఎలా ఏం జరిగింది అన్నారా? ఏం జరిగింది ఏమీ తెలియదండి మాకు. ఇలా జరిగిందని చెప్పి ఫోన్ వచ్చింది, అది మేము వచ్చామండి. మధ్యాహ్నం 2:30కి ఫోన్ చేశారు. 2 గంటలకు ఫోన్ చేశారండి. మాట్లాడండి, భోజనం చేస్తాం, పని ఎక్కుతున్నాను, సరే అయితే ఉంటానని చెప్పి పెట్టేశారండి. అంతే. తర్వాత ఏం సమాచారం? మీకు ఎలా తెలిసింది మరి? ఇక్కడ ఊళ్ళో వాళ్ళే ఫోన్ చేశారండి, ఇలా బ్లాస్ట్ అయింది, మందు కొట్టాను, కానీ మేము బయలుదేరి వచ్చామండి. వచ్చి చూస్తే ఎలాగున్నాయి? ఇక్కడ ఏమీ లేదండి. అసలు గుర్తుపట్టండి అంటే గాయపడ్డారు, కొంతమంది గాయపడ్డారు. వాళ్ళలో లేదు అనేసి అంటున్నారండి మా అమ్మగారు అయితే. వాళ్ళు మీ అమ్మగారు పేరు లేదని చెప్తున్నారా? మీ అమ్మగారు ఒక్కలే వస్తారా ఇంకా మిగతా వాళ్ళు? మా వీధి నుంచి అయితే మా అమ్మగారు ఒకరు వస్తారండి. మీ అమ్మగారు ఒక్కరు వస్తారు. ఇంకా ఎవరైనా ఏరియా ఎంత మీదంతా? ఎక్కడ? ఎక్కడండి, డైలీ పనికి ఎలాగ వస్తా ఉంటారు? నడుచుకుని వచ్చేద్దండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేస్తా. పొద్దున్న నుంచి ఎన్ని గంటల నుంచి చేస్తారు? 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు చేస్తారండి. ఇక్కడే
అందరూ లేడీసే ఉంటారా? తెలీదండి ఎంతమంది ఉంటారు, మేము ఎప్పుడు రాలేదండి. మగవాళ్ళు కూడా ఉన్నారండి. అందులో మా మేనల్డ్ అక్కడ ఉన్నాడండి, మా బామ్మర్ది అక్కడ ఉన్నాడండి, మా మేనగోళ్ళు అక్కడ మందపల్లి చిన్నండి, గొడత నవీన్ అండి, గొడత పేరు కూడా చెప్పలేకపోతాం వాటి మహేష్ అండి. ముగ్గురు మా వాళ్ళేనండి. ముగ్గురు వాళ్ళు దుర్మార్గం చూసి వాళ్ళిద్దరు బాడీలు వదిలి తెచ్చలేదు. మా చిన్న బాడీ మాత్రం కొంచెం తెలుస్తుందండి. చిన్ని మా మేనగోళ్ళ బాడీ కొద్దిగా లైట్ గా తెలుస్తూనే ఉన్నాం. మా మేనవాళ్ళది మా బామ్మర్ది తెలుస్తలేదండి. ఇంకా హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు కొంతమంది. వాళ్ళు లేరండి, అలా వేరే అండి, అలా మాకు తెలియదండి. ఇలా అయితే మాకు 2 గంటలు ఫోన్ చేశారండి. మాకు పెద్దపూడి అండి, పెద్దపూడి నుంచి వచ్చేవాడు. ఫోన్ చేశారండి ఇక్కడ నుంచి, ఇలాగ మందు కాబట్టి పేలిపోయింది, మీ మేనగోళ్ళు అందులో కాపాడతలేదు, చాలాసేపు కాపాడతలేదు అన్నారండి. అది ఎత్తుకుతున్నాం మేనవాళ్ళు ఉన్న వాళ్ళిద్దరు కానీ. మాకు పెద్దపూడి అండి, పెద్దపూడి మా చుట్టాలండి అలా. ఎవరిది అసలు ఇది? ఎవరిదండి మరి మాకు తెలియదు. ఎవరిదో అన్నారండి మరి. ప్రతిరోజు ఈ పనికి వస్తుంటారండి, ఈ పనికే వస్తుంటారండి. వ్యవసాయ పని రమ్మంటే వ్యవసాయ పనికి మేము చేయలేరండి. అలా ఇదే అలవాటని దీనికే దుర్మార్గం పాలైనాక ఈ పనికి వస్తుంటారండి. ఇక్కడ పనికి వస్తుంటారు సార్. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అందరూ కూడా సంవత్సరం తరబడి కూడా ఇక్కడ ఈ సూర్యశ్రీకి సంబంధించిన ఫైర్ వర్క్స్ కేంద్రంలోని ఇక్కడే పనిచేస్తూ ఉంటారు. అందరూ కూడా ఇక్కడ సంవత్సరం తరబడి కూడా ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇక్కడ పని చేయటం జరుగుతుంది. ఇక్కడ దొరికిన కొన్ని ఆనవాళ్ళకి సంబంధించినవి అన్ని కూడా ఇక్కడ పట్టుకుని వెళ్ళటం జరుగుతున్నది. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా చూసినట్లయితే ఇక్కడ కొన్ని మృతదేహాలను అయితే తీసుకుని వెళ్తున్న పరిస్థితులు చూడొచ్చు. అలాగే కొన్ని మహాప్రస్థాన వాహనంలో ఎక్కించి వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది గాయపడిన వాళ్ళందరినీ కూడా మొత్తం కాకినాడ అలాగే సామర్లకోట పెద్దాపురం హాస్పిటల్స్లో వాళ్ళందరికీ కూడా చికిత్స అందించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మృతదేహాలకు సంబంధించి 21 మృతదేహాలు ఇక్కడ ఇందులో ఉంటే ఈ 21 మృతదేహాలని కూడా ఇక్కడికి తరలించి ఇక్కడ వాళ్ళందరినీ కూడా తరలించడం జరుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే పరిస్థితి ఏ రకంగా ఉన్నదనేది మనం చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా ఈ ఘటనలో మంటలను ఆర్పుతున్న పరిస్థితుల్లో ఒక కానిస్టేబుల్ కూడా గాయపడటం జరిగింది. ఆ గాయపడిన కానిస్టేబుల్కి అయితే చికిత్స అందిస్తున్నారు. మంటల్ని అదుపు చేసి అతనికి ఇక్కడ చేసే క్రమంలోనే ఆయనకి గాయాలు కావడం జరిగిందని చెప్పి చూడండి. దాంతో అక్కడ గాయం కావడంతో రక్తం కూడా కారటం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎస్డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా ఇక్కడ రంగంలో దిగి ఇక్కడ మంటల్ని అదుపు చేయడంతో పాటు అలాగే మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో కూడా వీళ్ళన్నీ కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది. మొత్తం రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ మొత్తం ఈ సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది. పోలీసులు అయితే ఇక్కడ ఘటనకు సంబంధించి డాగ్ స్క్వాడ్ని తీసుకుని వచ్చి ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. అది నిర్వహించి మొత్తం ఇక్కడ కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు విషాదాన్ని నింపింది. గోదావరి కెనాల్ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది కార్మికులు మృతి చెందారు. భారీ ఎత్తున మంటలెగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ 2 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకునేటప్పటికే అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఘటనా స్థలిలో శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు విషాదాన్ని నింపింది. గోదావరి కెనాల్ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది కార్మికులు మృతి చెందారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకునేటప్పటికే అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఘటనా స్థలిలో శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది.
పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. బాణాసంచా పరిశ్రమను అడప నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పటికే మరో 2 మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 23కు చేరుకుంది. ఏంటి ప్రజెంట్ ఉన్న అప్డేట్? ప్రియా, కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు కూడా 23 మంది మృతి చెందినట్టుగా చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే ఇక్కడ మృతదేహాలన్నీ కూడా ఈ ఘటనా స్థలంలోనే ఉండటం జరిగింది. ఈ ఘటనా స్థలం దగ్గర చూసినట్లయితే వీళ్ళందరూ కూడా మృతదేహాలన్నీ కూడా గుర్తుపట్టని విధంగా చెల్లాచెదురు పడిపోవడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఇక్కడ చేరుకుని ఇక్కడ మృతదేహాలన్నింటినీ కూడా వెలికి తీయడం జరిగింది. మంటలు కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం మంటలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా భారీ ఎత్తున వెగిసిపట్టడంతో పాటు భారీ శబ్దాలతో పేళ్లు సంభవించడం జరిగింది. దీంతో ఇక్కడ ప్రమాదం దగ్గర చూసినట్లయితే ఈ మృతదేహాలన్నింటినీ కూడా ఒకే చోటకి చేర్చడం జరిగింది. ఇంకా ఈ ఘటనలో చూసినట్లయితే మిగతా 7 పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉన్నదని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా కొంతమంది పరిస్థితి చూసినట్లయితే వీళ్ళందరూ కూడా చూసినట్లయితే ఆ పరిస్థితి ఇక్కడ వాళ్ళ కొంతమంది అయితే వివిధ హాస్పిటల్లో చికిత్స అయితే పొందడం జరుగుతుంది. అయితే ఇక్కడ గాయపడిన వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. మరో కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనా స్థలానికి చేరుకొని ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే భారీగా బాణాసంచా పెళ్లిళ్ళ కోసం వాటి కోసం తయారు చేసే పెంచేయడానికి శుభకార్యాల నిమిత్తం ఇప్పుడు ఉండడంతో ముహూర్తాలు ఉండడం దానితో భారీ ఎత్తున బాణాసంచాలు తయారు చేయడం జరుగుతున్నది. భారీ సంఖ్యలోని ఇక్కడ బాణాసంచా తయారు చేస్తున్న సమయంలోనే ఇక్కడ పేలుడు సంభవించింది. అయితే ఒక్కసారి మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా ఇక్కడ ఒకరి కుటుంబాన్ని మనం పలకరించినట్లయితే ఆ కుటుంబం సభ్యులైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 2 గంటలకు కూడా తమ తల్లి భోజనం చేసి మళ్ళీ నేను డ్యూటీకి ఎక్కుతున్నాను అని చేతన ఈ డ్యూటీ ఎక్కుతానని చెప్పి ఫోన్లో మాట్లాడి పెట్టేశారు. మరో కొద్దిసేపట్లోనే తమకు ఈ దుర్వార్త వినవలసి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే కొంతమంది బంధువులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా మృతులందరూ కూడా పెద్దాపురం అలాగే సామర్లకోట తో పాటు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్దపూడి, జీమామిడ ప్రాంతాలకు చెందిన వాళ్ళుగా తెలుస్తున్నది. ఈ ఘటన జరిగిన సమయంలోని సుమారు 40 మంది వరకు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి తెలుస్తున్నది. ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే వీళ్ళందరూ కూడా మంటలను అయితే ఏ రకంగా అదుపులో చేస్తున్నారు చూడొచ్చు. ఇదంతా కూడా మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి రావడంతో మృతదేహాలన్నిటి కూడా ఎస్డీఆర్ బృందాల సాయంతో వీటిలన్నింటినీ కూడా వెలిగి తీయడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఈ ఘటనా స్థలం దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా మృతదేహాలన్నింటినీ తీసుకుని అలాగా ఇక్కడ మహాప్రస్థాన వాహనంలో ఎక్కించి మృతదేహాలని ఈ కేజీహెచ్ హాస్పిటల్లోని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే కొంతమంది ఇక్కడ ఉండడం జరిగింది. ఈసారి ఎలా జరిగిందంటే ప్రస్తుతం పూర్తి వివరాలు అయితే తెలవడం లేదు. ఒత్తిడి వల్ల జరిగిందని కొంతమంది అంటున్నారు. ఇదప్పటికి సానా సతీష్ బాబు గారు వెంటనే సిబ్బంది మా అందరినీ పంపించారు. 2 గంటల 50 నిమిషాలకు ఆయన ఫోన్ చేయడం 3 గంటలకల్లా రావడం జరిగింది. జరిగిన
బాధ చాలా దారుణంగా ఉంది. ఓకే, ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారని తెలిసింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కొద్దిసేపట్లోనే ఇక్కడికి రానున్నారు. వీళ్ళందరికీ కూడా చూసినట్లయితే మా మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడికి మహాప్రస్థాన వాహనంలో ఎక్కిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఎస్డీఆర్ బృందాలు ఇక్కడ మృతదేహాలన్నింటినీ కూడా అక్కడ ఎస్డీఆర్ బృందాలన్నీ కూడా ఇక్కడికి మహాప్రస్థాన వాహనంలో ఎక్కించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే అల్లకల్లంగా ఉంది ఇక్కడ పరిస్థితి అంతా కూడా. బంధువులు ఎవరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఇక్కడైతే కొనసాగడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ మృతదేహాలన్నింటినీ కూడా గుర్తుపట్టడం కోసం కొంతమంది ఈ పెద్దాపురం, సామర్లకోట ఈ ప్రాంతాల నుంచి కూడా తమ వాళ్ళు ఇక్కడికి పని నిమిత్తం కూడా రావడం జరిగిందని చెప్తున్నారు. ఈ పనిలో ఎవరు అయితే ఇక్కడ పనికి వచ్చారో వాళ్ళందరూ కూడా సమాచారం తెలుసుకుని ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు ఏంటి అనేది మట్టికి 40 మంది సమాచారం కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశా వర్కర్లు కానీ ఇతర వర్కర్లు కూడా అందరూ కూడా సహాయం చర్యలు అయితే అందించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అయితే ఇక్కడ జరగడం జరుగుతుంది. దీంతో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ కొంతమంది చాలా మంది సహాయ చర్యలు కార్యక్రమాల్లోని చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏమిటనేది అమ్మా నీకు ఎలా తెలిసిందమ్మా? మాకు తెలియదండి, మాది ఊరు కాదండి, మున్సిపాలిటీ పనికి వచ్చాము. మున్సిపాలిటీ పంచాయతీ చేపర్లో అయితే ఇక్కడ అందరూ కూడా చూసినట్లయితే వీళ్ళందరూ కూడా అధికారులు అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఘటనా స్థలానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రమాదం నుంచి ఎవరెవరు ఉన్నారు, ఎవరు గాయపడ్డారు ఏంటనేది మట్టికి సమాచారం తెలుసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ సంబంధించి పెద్దపురం ఆర్డీఓ మలిబాబు గారు ఉన్నారు. సార్ ఇక్కడ చెప్పండి ఎలాగా జరిగిందంటే ఎంతమంది ఉన్నారు ప్రమాదానికి సంబంధించిన సమాచారం అయితే ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు? ఇప్పటిదాకా 21 శవాలు ఇక్కడ ఉన్నాయండి, దొరికాయి. మృతదేహాలు 21 ఉన్నాయి. 9 మంది హాస్పిటల్లో ఉన్నారు. అందులో 6 పరిస్థితి క్రిటికల్గా ఉంది. 3 అబౌవ్ 50% టు బి క్రిటికల్. 4 సేఫ్గా చిన్న చిన్న గాయాలతో ఉన్నారు. వాళ్ళు 4 పర్లేదు. 34కు లెక్క వచ్చింది అంతవరకు నాకు. అంటే ఇద్దరుగా కేజీహెచ్ హాస్పిటల్లో కూడా చనిపోయారు. జీజీహెచ్లో ఇంకా మాకు అటు టు బి. ఇక్కడ ఉన్న బాడీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ 21 ఉన్నాయి. ఒకవేళ అక్కడ 9 మంది ఉన్నారు. అందులో ఎవరైనా పోతే దానికి యాడ్ అవుతుందేమో మరి. మా దగ్గర ఇన్ఫర్మేషన్ మేము బాడీస్ ని ముందు హాస్పిటల్ తీసుకుని బంధువులకి అప్పచెప్పడానికి గౌరవప్రదంగా మేము ఈ పనిలో ఉన్నాను. ఫిగర్ ఇక్కడ దాకా అయితే 21 డెడ్ బాడీలు పేర్లు 21 పేర్లు తెలిసండి. ఎవరెవరు గుర్తుపట్టే స్థితిలో 2-3 బాడీస్ బాగా ఇదిగా ఉన్నాయి, అంటే కష్టంగా ఉన్నాయి. వారి తాలూకాలు ఎవరో పెట్టినట్టున్నారు. మిగిలిన బాడీలన్నీ గుర్తుపట్టే స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారండి ఇక్కడికి. తనిఖీ ఇక్కడ చూస్తారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మృతదేహాలను కూడా బంధువులను కూడా పరామర్శించడం జరిగింది. ఆ ఏర్పాట్లు కూడా జరుగుతుంది. సార్ ఇక్కడ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియదండి. మాక్సిమం మేటలపాలెం వాళ్ళు అందులో అడ్రస్లన్నీ రాసుకున్నాం. అంటే అది వేరే సెక్షన్ చూస్తున్నారు కానీ రాసుకున్నారు అంతా. వీళ్ళందరూ కూలి పనికి వస్తారు సార్, డైలీ వేస్ అండి. అందరూ డైలీ వేసి ఉంటారు. 34 మంది ఇప్పుడు దాకా లెక్క తేలారు, ఇంక్లూడింగ్ 4 సేఫ్ తోటి కలిపి 34 మంది లెక్క తేలారు. అయితే ఇక్కడ అయితే ఈ ఘటన జరిగిన సమయంలోని 34 మంది మాత్రమే ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. అందులోని చూసినట్లయితే 4 అయితే సేఫ్గా ఉన్నారని చెప్తున్నారు. 30 మందిలోని ఇప్పటి వరకు కూడా 23 మంది మృతి చెందడం జరిగింది. మరొక 7 పరిస్థితి అయితే విషమంగా ఉన్నది. మరి కొంతమంది అయితే ఇంకా చికిత్స పొందడం జరుగుతున్నది. ఇలా చూసినట్లయితే పనులకు సంబంధించి వాళ్ళు తెచ్చుకున్న క్యారేజీలు అయ్యని కూడా ఇక్కడ ఏ రకంగా ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఇల్లు కూడా ధ్వంసం అయిపోయింది. మొత్తం పూర్తిగా ఈ ఇల్లు అంతా కూడా ధ్వంసమైనట్టు కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. వాళ్ళ యొక్క క్యారేజీలు కానీ వాళ్ళ ఆ బండి కూడా ఏ రకంగా అంటిపోయింది అనేది దగ్ధమైపోయిందో కూడా చూడొచ్చు. ఇక్కడ బళ్ళన్నీ కూడా దగ్ధమైపోయినాయి. మొత్తం టైర్లన్నీ కూడా కాలిపోయి బూడిదైపోయిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా షెడ్ అంతా కూడా పడిపోయి ఆ షెడ్లోని అంతా కూడా మొత్తం బూడిదైపోయిన పరిస్థితులన్నీ కూడా చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొన్ని ఇవన్నీ కూడా చెల్లాచెదరి అయిపోయినాయి. మొత్తం ఇక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనా ప్రాంతంలోని సమీపంలో ఉన్న షెడ్లన్నీ కూడా మొత్తం గాలికి ఎగిరిపోయిన విధంగా మొత్తం అంతా కూడా బాంబు పేలుకు భారీ శబ్దాలకి వీళ్ళందరూ కూడా పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో వీళ్ళందరికీ వెళ్ళిపోవడం జరుగుతున్నది. మధ్యాహ్నం భోజనం చేసి వీళ్ళందరూ కూడా మళ్ళీ విధులకు హాజరవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా 23 మంది అయితే మొత్తం మృతి చెందడం జరిగింది. అయితే 21 మృతదేహాలు అయితే ఇక్కడే ఉన్నాయి. 2 అయితే కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందడం జరిగింది. మిగతా చూసినట్లయితే మరొక 7 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇంకా మిగతా చూసినట్లయితే ఇంకా మరొక కొంతమంది అయితే గాయాలతోటి
గాయాలతోటి వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే కొంతమంది చూస్తే నలుగురు అయితే ఇందులో సేఫ్గా బయటపడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ అయితే ఘటన సమయంలో ఇక్కడ పేలుడు సంబంధించిందల్లా అంటే పచ్చని పంట పొలాల మధ్యలో సూర్యశ్రీ ఈ ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం 365 రోజులు కూడా 365 రోజులు కూడా ఇక్కడ 365 రోజులు కూడా బాణాసంచా తయారు చేస్తూ ఉంటారు. ఈ బాణాసంచా తయారీలో భాగంగానే ఇక్కడికి ఇలాగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరుగుతున్నది. అంతే శుభకార్యాలకి ఇతర కార్యక్రమాలకు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంతానికి అయితే చూస్తూ జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకోవడం జరుగుతున్నది. జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి చేరుకుని వీళ్ళ యొక్క సమాచారం అంతా కూడా సేకరించడం జరుగుతున్నది. ఇప్పటి వరకు కూడా అందరి పేర్లు కూడా సేకరించాము, అందరి పేర్లు కూడా తెలిసినాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అలాగే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనా స్థలానికి సంబంధించి ఇది ఏ రకంగా జరిగింది ఏంటి అనేది అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ అంతా కూడా ఇక్కడ చూసిన తర్వాత ఇల్లు అంతా కూడా మాట్లాడుతామని చెప్పి మంత్రులు అయితే చెప్పడం జరుగుతున్నది. ఇక మంత్రుల ప్రకారంగా చూసినట్లయితే వీళ్ళందరి పేర్లు కూడా వీళ్ళైతే నమోదు చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా చూసుకొని తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఘటనా స్థలాన్ని అంతా కూడా చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా అల్లాకల్లాలంగా ఉన్నది. ఈ పరిస్థితుల్ని చూసినట్లయితే వీళ్ళందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా బాధిత కుటుంబాలను కూడా మంత్రులు వచ్చి ఇక్కడ పరామర్శించడం జరుగుతున్నది. అయితే వీళ్ళందరినీ కూడా ఎలాగా గుర్తుపట్టాలి ఏంటి అని చెప్పేసి అక్కడ వివరాలు అయితే అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. మంత్రి కందుల దుర్గేష్ అయితే అక్కడ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఉన్న ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినప్పుడు కూడా అవి కూడా ఈ బాణాసంచా పేలుడికి చల్లా చెదిరైపోయిన పరిస్థితి అయితే ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నదో ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని కూడా ఏ రకంగా ఉన్నదనేది చూడొచ్చు. ఇవన్నీ కూడా ఎగిరిపోయి చల్లా చెదిరైపోయి ఇక్కడ పరిస్థితున్నది. ఇక్కడ కూడా ఆ బకెట్లోని ఇసుక అవన్నీ నిలిపి ఉండొచ్చడం కానీ ఫైర్ సేఫ్టీ మెథడ్స్ అన్ని కూడా తీసుకోవడం కానీ ఇక్కడ అంతా కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రమాదం జరిగినట్టు అంటే కొన్ని క్షణాల వ్యవధిలోనే ఇదంతా కూడా జరిగిపోయింది. దాంతో ఇక్కడ అంతా కూడా ఎవరు గుర్తుపట్టని పరిస్థితి అయితే నెలకొన్నదని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా స్థానికులు చెప్పడం జరుగుతున్నది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఇక్కడ రంగంలో దిగి ఇక్కడ మృతదేహాలన్నీ కూడా చల్లా చెదిరైపోయిన మృతదేహాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు కూడా వెలికితీయటం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది అయితే ఇక్కడ అంతా కూడా మంటలన్నింటినీ కూడా పూర్తిగా ఈ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మంత్రి కందుల దుర్గేష్ ఇప్పుడే ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ అంతా కూడా అడిగి అధికారులను అడిగి వివరాలు అడిగి తెలుసుకోవడం జరుగుతున్నది. ఇక్కడికి సంబంధించి